అయితే అశుద్ధం గురించి మాట్లాడుతుంటాడు పుప్పాల రజనీకాంత్ కు. మరి మరోసారి అశుద్ధం తినిపించే అవకాశం దొరికింది. మరి మనకు నాకు ఫోన్ చేసే ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఈ వర్గం అని అంటున్నారు కదా, అది ఖచ్చితంగా ఉంది ఇందులో అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఫోన్ చేసి ఎందుకు అలా బీజేపీకి ఎగనిస్ట్ అవుతుంది కదా అంటే కూడా, అయితే ఆయన ఒక్కడేనా బీజేపీ, మళ్ళీ ఇంకా ఆయన లేడా, ఎవరు నిజామాబాద్ అరవింద్ లేడా అంటూ రఘునందన్ లేడా అని వాళ్ళ పేర్లు చెప్తున్నా. అంటే ఈయన వాళ్ళకి ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నా వరకైతే ఏ బీజేపీ నాయకుడికి పైన ఏ అభియోగం వచ్చినప్పటికీ వీలైనంత వరకు మనం దాన్ని తగ్గించాలి. అది దాదాపు ప్రతి పార్టీ చేస్తున్న పని. ఏ పార్టీ వాడైనా వాళ్ళ పార్టీ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నప్పుడు వాడు విమర్శించడం కుదరదు. బయట పార్టీకి వెళ్ళాకనే వాడు చెప్పగలుగుతాడు. కానీ ఆ మాత్రం బుద్ధి ఇంగిత జ్ఞానం లేని వీడు ఒక పెద్ద చెత్త నా కొడుకు. మరి చెత్త అనడానికి కూడా నాకు తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే చెత్తతో కరెంట్ తయారు చేయగలం, చెత్తతో ఎన్నో. సో ఈ ప్రపంచంలో ఇంత నీచని కృషి ఎవరు ఉండరు అనిపిస్తుంది. అదే ఫ్రెండ్స్, మరి చూద్దాం ఇంకా మనం ఎంత గడ్డి పెట్టవచ్చు. మైనర్ అమ్మాయి చచ్చిపోయినా పర్లేదు, మీ ఇక్కడ చచ్చిపోయినా పర్లేదు, వేరే దగ్గర మరి ఈ పిల్లోడి అందరు పోస్టర్లు వేస్తే ఒక మినిస్టర్ కొడుకు అయితే చచ్చిపోవచ్చా? ఇతను చాలా సెన్సిటివ్ పర్సన్ లా ఉన్నాడు. అసలు ఒక పిల్లలకి చచ్చిపోవచ్చా? అన్యాయం కేసులు పెడితే, అబద్ధాల కేసులు పెడితే, పోక్సో కేసు పెడితే, పోక్సో కేసులు ఎన్నో ఎన్నో ఫేక్ కేసులు ఉన్నాయి. తీసుకపోయి అక్కడ ఆయన చచ్చిపోనక్కర్లేదు. మనవాడే కర్ణాటక యడ్యూరప్ప పైన 75 పైన ఫాల్స్ పోక్సో పెట్టిండు. వాళ్ళు ప్రొఫెషనల్ గా వాళ్ళు అదే పని చేస్తుంటారంట. డబ్బుల కోసం అలా చేశారు పెద్ద పెద్ద వాళ్ళని. అలాంటి కొన్ని మూటాలు తయారవుతున్నారు డబ్బుల కోసం. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కదా అంటే, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చు. అది కూడా ఉండవచ్చు నిజం, ఇది కూడా ఉండవచ్చు. మరి తెలుసుకోవాలి కదా నిజానిజాలు. నువ్వే కోర్టు, నువ్వే జడ్జి, నువ్వే చెప్పరా దరిద్రుడా. ఇంకెక్కడ ఎవరు అక్కర్లేదు నీకు, నువ్వు శిక్ష తెచ్చిపడి ఇంకే వ్యవస్థలు అక్కర్లేదు నీకు. పనికి మళ్ళీ సన్యాసి కూడా అడుగుతాడు నేను. చెప్పు, నీదిరా బుద్ధి. అయ్యింది ఏంటారా? ఏమైనా అయితే మరి నీ కొడుకు అయితే ఇట్లకే చేస్తాను, బయటకు వచ్చి చెప్తాను, నా కొడుకును పట్టేయండి, నా కొడుకును పేపర్లు వేయండి, నా కొడుకు పోస్టర్లు వేయండి, వాడిని ఊరి తీసేయండి అని చెప్పి ఊరేస్తావా? నువ్వు వెళ్ళి నువ్వు అలా చేయవు. చేస్తే ఇప్పటి వరకు నీ కుటుంబంలో ఎన్నో విషయాలు బయటకు వస్తుండే. నీ పిల్లలతో ఏదైనా గొడవ వస్తే నువ్వు వచ్చి నా పిల్లం ఇట్లా అన్నది అట్లా అని చెప్తావా? చెప్పుకుంటూ కాళ్ళు నొక్కుతావు, వెనకొస్తావు, బయటకు వస్తావు తప్ప బయట వాళ్ళకి చెప్పావు. ఎవడో ఆనవు అంటావా? లేకపోతే నా పిల్లమ్మ కొట్టింది, తన్నింది, ఇవన్నీ చెప్తావురా? లుచ్చా నీ బతుకు, నీరు ఆ బతుకు చేయాల్సింది. అసలు తిట్టుదేంద్రా దరిద్రమ్మంటా కొడుక, ఆగలోడా, మనిషి కాదురా, కుక్కవురా, నువ్వు గాడిదవు, పందివిరా. అరే నువ్వు కరెక్ట్ ఉన్నావురా, నీ బొట్టు కూడా సరిగా లేదురా, నువ్వు గాడిద. కోర్టులు చూసుకుంటా మరి నువ్వెందుకు కొక్కున్నావురా? నువ్వెందుకు కొడుతున్నావురా? మరి అలా ముగ్గురు మీద నూకిర్రా అని వచ్చాడు ఫస్ట్. అసలు విషయం అది. కానీ ఎవరు నొక్కారో నాకు తెలియదు, ఎన్ని వీడియోలు చూస్తున్నా కానీ ఎవరు కూడా బీజేపీలో ఆ ముగ్గురు ఎవరు అనలేదు. వాళ్ళని ఎవరిని కూడా అన్నట్టుగా ఒక వీడియోలో నేను 100 వీడియోలు చూసిన మిత్రులారా. మరి సోషల్ మీడియాలో వాళ్ళను కొంతమంది ఎవరైనా తెలియక అంటే ఏమన్నా అని ఉంటారేమో, కానీ అందరి ముఖ్యమైన నాకైతే రజనీకాంత్ను కూడా ఎవడైనా ఏమైనా అంటే నేను వదిలిపెట్టాను. వాడి మీద ఒక నింత కింద పడ్డా కానీ వాడి సైడ్ నిలబడి వాడిని ఓపిక వాడిని బయట పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబుకి జగన్కి అదే తేడా ఉంటది అనమాట. చంద్రబాబు నాయుడు ఏదైనా అవినీతి వస్తే అప్పుడు ఒక శ్రీనివాస్ యాదవ్ అంటే ఇంకొక ఆయన కృష్ణ యాదవ్ ఏమో దాని మీద స్టాంపుల కుంభకం మీద వస్తే వెంటనే నిష్పడేసాడు, పిక్ పడేసాడు అంతే. వీళ్ళు ఇంకా ఉంచరు, వీళ్ళు అది నిరూపణ అవ్వలేదు కానీ అది పక్క సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి తీసేస్తారు. వీళ్ళు కూడా బీజేపీలు అట్లాగే ఉంటారు. అయితే అదే జగన్ అట్లా ఏడు, వాడు జైల్లో ఉన్నాడు కూడా చట్టాలన్నీ మార్చిపడేసి అమ్ముకున్నాడు అంటే వాని వరకు చివరి వరకు ఉంచుకుంటాడు. వాడు ఎంత భయంకరమైన లుచ్చ లపంగా హంత కూడా అయినా సరే వాడిని కాపాడుతూనే ఉంటారు వాళ్ళు.
అయితే మరీ ఎట్లా కాపాడమని కూడా అంటలేను కానీ కొద్దిగానే అవకాశం ఏమిట్రా ఇట్లాంటి బీజేపీలో కూడా బతకలేడురా దరిద్రుడా ఇక బీజేపీ వాళ్ళు అందరూ చావాలి ఇక మగపిల్లలు బతకనే కూడా ఇక అరే బీజేపీలకు ఆదాయం ఉండదు ఏముండదురా బాబు ఇంత కష్టపడి వీళ్ళు ఆస్తులు ఉండాలి వీళ్ళ ఆడపిల్లని కాపాడుకోవాలి వ్యవస్థల చట్టాలని బలంగా తెచ్చేవని వీళ్ళే వాగురా వాగురా సరే డిజిటల్ మీడియా అనేది బాధితురాల పక్షాన ఉన్నది. 100% చెప్తున్నా. ఏమైంది కవితమ్మ? ఇదే తప్పుడు రా దరిద్రుడా ఒకరి పక్షం ఉండవద్దురా నిష్పాక్షికంగా ఉండాలి డిజిటల్ మీడియా బాధితుడు అంటే ఎవడు బాధితుడు ఏదైనా బాధితుడు కావచ్చు దొంగ ఎన్నో ఎన్నో చూస్తున్నా నేను 298 కానీ అట్రాసిటీ కేసులు కానీ ఒక అవర్ ఇస్తే దాన్ని మిస్ చేయడానికి చాలా మంది దాన్ని ప్లాన్ చేస్తారు ఫస్ట్ కొట్లాడవగానే భార్య భర్తలు నీ మీద 298 డేస్ అంటారు భార్య ఇసులతో గొడవ పడితే చిన్న ఇష్యూస్ అయినా సరే వార్నింగ్ ముందుగానే ఎస్ఎస్సీటీ పడేస్తా అనేస్తారు వాళ్ళు ఓసి ఫార్వర్డ్ క్యాస్ట్లకు అదే మాట్లాడతారు వాళ్ళకి కానీ బీసీలకు కానీ బొస్ట్ వచ్చిన డైలాగ్ అదే వస్తుంది ఆడదైతే నువ్వు నన్ను జరగకుండా అనేస్తా నాతో మిస్బిహేవ్ చేసావు అంటారు నిజంగా జరిగింది ఒకటి ఉంటుంది ఆడ వీళ్ళు ఏది వేస్తే బలంగా అవుతుంది పోలీసు అదే చెప్తారు చిన్న పిల్లలు కూడా కొట్లాడుకుంటే ఏం చెప్తే అమ్మ కోపం అదే చెప్తారు వాళ్ళు అరే ఇంత సైకిల్ తెలియరా దరిద్రుడా నీకు పాగలగాడ బాధితులు వాళ్ళు కాదు వీళ్ళు 5 కోట్లు అడిగారు వీళ్ళు ముందు కంప్లైంట్ చేస్తారు మరి వీళ్ళ సెక్షన్ ఎందుకు చెప్పవు సోషల్ మీడియా అంతా దరిద్రుడా మొత్తం చెత్తనా కొడుకులు జమ అయ్యారు వాళ్ళంతా ఎవరాళ్ళు కమ్యూని కృషులు ఎప్పటి నుంచో ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ అనేది పక్క హిందూ వ్యతిరేకి మన దేవతలు నమ్మకూడదు అని చెప్పి బహిరంగ ఓపెన్ గా చెప్పినోడు ఆయన చెప్పింది నీకు నచ్చింది ఆయన వీళ్ళు అందుకున్నారు మొత్తం అక్కడ టిఆర్ఎస్ మెయిన్ గా తగులుకుంది మళ్ళీ ఇక్కడ కమ్యూనిస్టులు వాళ్ళే రోడ్డు మీదకి వచ్చే వాళ్ళంతా వాళ్ళు కనబడతలేరు నీకు మనది లెంత్ పెరిగిపోతుంది కాంగ్రెస్ ఎక్కడ పోయింది ఇలా టీఆర్ఎస్ పోరాడితే చెప్తున్నా పోరాటం ఇది దగ్గర ఉండ కొడుకులా ఎన్నెన్ని జరుగుతున్నాయి వైష్ణవ విషయాలు వచ్చింది వాడు ఎన్నెన్ని సంఘటనలు ఎన్నెన్ని ఘోరాలు జరుగుతుంటే టీఆర్ఎస్ లో వచ్చింది ఆ రోడ్ల మీదకి నువ్వు వచ్చిన వరకుక్క అరే ఎవడెవడో వస్తే వాళ్ళని మెచ్చుకుంటున్నాడు బీఆర్ఎస్ లో సోషల్ మీడియా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలంటారా అలా అధికారం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు ఒక పని చెప్తే అయిపోతుంది వాళ్ళు చేస్తున్నారు అలా చెప్తే వాళ్ళు పార్టీ నుంచి పీక్ పడేస్తారు అది కూడా తెలియదురా సన్యాసిగా నువ్వు నేను బ్రతుకున్నంత వరకు టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కూడా నా ఓటు ఎవరు నిలబడ్డా బీజేపీకి ఇలా చెప్తున్నా మీడియా కానీ టీఆర్ఎస్ నిలబడలో రాజకీయం టీఆర్ఎస్ చేస్తారన్నారు అదే కేసులో లవ్ జిహాదాన్ని మనం ఉండకపోదుమా టీఆర్ఎస్ ప్రభుత్వంలో బయట రేపు జరిగితే మనం మాట్లాడలేదా ఇన్వెస్టిగేషన్ అయినా కాగితమా అరే దరిద్ర లవ్ జిహాద్ అనేది భయంకరమైనదిరా ఇంతకుముందు పాట 1లో కూడా చెప్పినా నేను అది చాలా చాలా రాక్షక ముందు ఒక సిస్టమేటిక్ గా హిందూ అమ్మాయిలలో పెద్ద ఎత్తున లాకపోతున్నారు ఒక అమ్మాయికి ఇంత అమౌంట్ పెట్టుకొని కాబట్టి పోరాడతాము ఇది లవ్ జిహాద్ ఎట్లా అవుతారా దరిద్రుడా దానికి దీనికి ఒక అండర్స్టాండింగ్ లో ఒక అబ్బాయి కలిసిరుడు అందులో కూడా మేజర్ లాగే కనబడింది మేజర్ లాగానే ఆమె కార్లు గీర్లు నడిపిస్తుంది కాబట్టి ఎవరికి కూడా ఆమెకు మైనర్ అన్న ఆలోచన రాలేదు మైనర్ స్కూల్లో చదువుతుంటే మైనర్ అని తెలిసిపోతారు ఈ పిల్ల 10th లో ఉందని ఇక పెద్దదాని లేక పెద్ద కార్ల గిల్లు మెయింటైన్ చేస్తా మేజర్ అనుకున్నాడు ఆయన రాజకీయ పార్టీలు నిలబడతాయి ప్రజా సంఘాలు నిలబడతాయి ఉప్పు కారం తిని అన్నం తినడంలో మా నోటలో నిలబడతాము అధికారం నిలబడేవాళ్ళు మాత్రం అధికారం నిలబడేవాళ్ళు పైసా అక్కుర్తి పడి అధికారం నిలబడేవాళ్ళు మాత్రం అవసరం పక్కన నిలబడతారు తప్పు తప్పాలి అరే దౌర్భాగ్య తప్పాలరా దరిద్రం ఉండకూడదు నువ్వేం తెలుసా నువ్వు చూసావరా నువ్వు వెనకాల ఉంగల వాళ్ళ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో పడుకున్నావా ఉన్నవా చూసావారా సన్యాసిగా తప్పదు ఈ అతి విద్యార్థి హిందువుల్లో చాలా మంది ఉన్నారండి ఇలాంటి ఓల్డ్ ఎలా చూస్తారండి ఒక చిన్న మరకబడ్డా బీజేపీ కూడా దొంగరా అరే నరేంద్ర మోడీ ఇది చేసిండట్రా అరే నరేంద్ర మోడీ పెద్ద కాస్ట్లీ కోటీసుడు తప్పరా అది కూడా తప్పు అంటారు ఇప్పుడు తప్పు చేయనట్టు ఒరే నువ్వు తప్పు చేయలేదురా దరిద్రుడా ఎన్నైనా తప్పు చేస్తాం ప్రతి మనిషి ఏమైనా చేస్తుంటాం తెలియక అవన్నీ మన బయటికి రావు కాబట్టి మన తుదుపులాగా నిలదీస్తాం మనం ఏం చేస్తాం ఆ తప్పులను పక్కన పెట్టి మనలో మన అప్పుడు చేసి ఇంకోసారి తప్పు చేయవద్దు ఇంకోసారి మంచి కావాలని ప్రతి మనిషిలో చాలా మంది నీలాంటి వాళ్ళు కొంచెం నాలో వచ్చి ఉంటాం అవన్నీ చెప్పుకున్నావా నేను అప్పుడు తప్పు చెప్పినా ఇప్పుడు ఇది చేసినా అది చేసినా దొంగ పని చేసినా లంగ పని చేసినా అన్ని చెప్పుకొని చూ అని వంశీ సాపుతారా నేను అట్లాగే నీ తప్పును నువ్వు ఎలా అయితే సొసైటీలో చెప్పుకోవో అట్లా కూడా పార్టీలో కూడా కొన్ని తప్పులు చెప్పకూడదు బయటికి నిజంగా జరిగితే కూడా చెప్పకూడదు ఇక్కడ జరగనే లేదు
ఆయన చెప్తున్నారు దరిద్ర నా కొడుకు. ఆ పార్టీ బతికి బట్ట కట్టదు. నేను ఖచ్చితంగా పార్టీ సీసీ అంటే చూడండి, ఈ పార్టీ ఎవడు రాని నువ్వు బీజేపీకి ఓటేస్తుందా ఓడేకుంది ఒక ఓటు. దరిద్రుడా, నువ్వు ఎంత పనికి మళ్ళోడా అనిపిస్తుంది నాకు. నేను ఎంత రగిలిపోయినా ఇంత నీకోసం. అసలు ఎంత తప్పిస్తున్నాడు అని చెప్పి నీ వీడియోలు ఎంతమందికి షేర్ చేసి వచ్చిండ్రా నేను. అవి మంచివే, అవి చేశాను, దాని అదే ఇది రేపు అవసరమైతే మళ్ళీ నీ కాలు కూడా పోతే అవసరం అయితే. కానీ తనేటప్పుడు తనాలే, మళ్ళీ బతిలాటప్పుడు ఏ పాయింట్ ఆ పాయింట్. ఇది నువ్వు తప్పు. గత చరిత్ర కూడా బాగాలేదు. పోలీసులు అది కూడా వస్తుంది. ముందు అరెస్ట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి మీరు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేదే కాదు, కనీసం నా కొడుకు చేసి తప్పేనాలి. మీరు హిందూ ఏకతాయాత్ర పేరు మీద మీరు చేసింది రాజకీయ మీటింగ్ కాదా? ఇది కరెక్టా? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పాలి, శ్రీరాముని మీద వచ్చేసుకొని చెప్పండి. హిందూ ఏకతాయాత్రలో రాజకీయ ప్రసంగాలు చేయకున్నా ఇదే శ్రీరాముని మీద వచ్చేసుకొని చెప్పండి. హిందూ ఏకతాయాత్ర పేరు మీద వ్యక్తిగత ప్రసంగాలు చేస్తున్నా. ఈ సింపతి కోసం హిందూ ఏకతాయాత్రనా? ఇదేనా? అయితే రాజకీయ ఏమైంది? తెలంగాణ మొత్తం ఇలాంటి కొడుకు ఇబ్బంది సరికి తెలంగాణ హిందూ ఏకతాయాత్ర ఆయన కొడుకు అయితే మనకు కాదా? ఆయన కాలు ముళ్ళు కోసం మనం గుచ్చుకున్నట్టు కాదా? నీ కొడుకు అంటున్నావు. అరే వాళ్ళ కుటుంబానికి ఆయన కొడుకు కూడా సైన్యం లేదురా, దరిద్రుడ ఉండా కొడక, యూజ్లెస్ వల్ల పనికి మాల చెప్పనా కొడక. ఆయన హిందువుల కోసం తప్పు ప్రతిపిస్తాడు. హిందువుల కోసం హిందూ ఏ కాదు చెప్తే హిందూ రూల్స్ ఉన్నాయా? కంట్రోల్ రూల్ ఉండి మాట్లాడదు, రాజకీయాలు మాట్లాడదు. అయ్యా అన్నా నన్ను ఒకటిగా చూస్తున్నారా, నా కొడుకు నేను అందరికి అన్నాడు. ఓ మాట్లాడదు, అది రూల్ పెట్టు, కేసు పెట్టుకోరా చెత్తనా కొడక, కేసు పెట్టిపోయి ఏం చేసి కేసు పెడతా పెట్టు యూజ్లెస్ వల్లగా. తెలంగాణ మొత్తం ఎవరు దిగమన్నారు? రామచంద్రరావు గారు దిగమని చెప్పారు. నేను రామచంద్రరావు గారు చాలా అధ్యక్షుడు కదా, అధ్యక్షుడు మీద పార్టీ అధ్యక్షుడు ఎవరున్నా ఈ పార్టీ అధ్యక్షుడి మీదనే నడవాలి. ఇప్పుడు రాజకీయం ఎందుకు? ఈ తెలంగాణ మొత్తం తిరుగుతా తిరుగుతాడు రా, ఆయన తిరుగుతాడు. నువ్వు ప్రెసిడెంట్ వారా దరిద్ర నా కొడక. అరే ఉప్పల్ రజనీకాంత్ గా లుచ్చా నా కొడక. ప్రెసిడెంట్ ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఆయన చెప్పాలి, ఆయన చెప్పుకుంటాడు. చెప్పకపోతే నువ్వు ప్రధానమంత్రి లెటర్ రాయరా దరిద్రుడా. ఇటు చెప్పకుండా తిరుగుతున్నాడు. అన్యాయం అయిపోతుంది, పార్టీ నాశనం అయిపోతున్నది ఈయన తిరగడం వల్ల. పార్టీ మొత్తం చెప్పకుండా పోవడం వల్ల పార్టీలో మిగతా వాళ్ళు కూడా అలా వెళ్తారు. ఏ యాత్ర దిగుతా నీదేం పోయిందిరా, మంచిది అయితే చెడ్డ అయిందో ఒకటి ఆలోచించరా చెత్త నా కొడక. అడిగిందా అడగలేదా వాళ్ళు చూసుకుంటారు. అది అసలు ప్రెసిడెంట్ ఉండాల్సింది ఆయన తీసుకుపోయి బలవంతంగా కుక్కిర్రా చెత్తనా కొడక. ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ తెలంగాణ బీజేపీ దద్దరిదిందిరా, రాష్ట్రం ఉడుతుంది. ఎక్కడ పోతే ఎక్కడ బీజేపీ వచ్చిందే రా చెత్తనా కొడక. ఇక్కడ బండి సంజయ్ టాలెంట్ చూసాం. ఆయన వాక్చాతుర్యం, ఆయన మాట తీరు, ఆయన ప్రతి గుండెల్లో హృదయంలో వెళ్ళిపోతాడు ఆయన. అలాంటిది ఆ దేవుడు ఇచ్చిన వాగ్ధాటి, అది అందరికి రాదు. అది ఎంత ట్రై చేసినా రాదురా లుచ్చా లపంగగా. నువ్వు ఇప్పటికీ భయపడరా. 3 సార్లు దాడి చేసిండు, నువ్వు 4 సార్లు దాడి చేసిండు. గిరీష్ఠానం అని దేశం కోసం ధర్మం కోసం అని ఉద్దాలు చెప్పేది. వాళ్ళ భార్య ఏడుపు వాళ్ళ కోసం వచ్చి తాకిందని చెప్పి నిర్వహిస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఏడుపు తాకిందంటారు, వాళ్ళ తల్లిదండ్రుల ఏడుపు తాకిందంటారు. అరే కళ్ళకు నీళ్ళకే పడుతుంది. ఇట్లా ఎందుకు? ఆయన నిజంగానే తప్పుగా మాట్లాడితే అన్నింటి పోలీస్ కేసులు పెట్టు, కానీ ఇంకా పోయి తలుపులు వనకొట్టి అంత నెల దీవత్వం మీరు కొడతా అంటే పక్కనిచ్చి కొట్టి చెప్పులు వెనకెత్తా ఏ ఒక్క పోలీసులు ఆపలేదు. పోలీసుల్లో ఫోన్ చేస్తే గంట నెల కూడా పోలీసులు రాలేదంటే ఏ విధంగా? అరే చెత్తరా కొడక, ఇక్కడ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. గంట సేపటి రాలేదంటే రాలేదు. మరి ఎవరు తప్పది? పోలీసులు తప్పు. ఇంకా అది కొట్టారు అంటే మరి ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాడు. రండి నా గుద్దల దమ్ముంది, రండి నా ఇంటికి రండి. ఫస్ట్ టీవీ బలగొట్టేప్పుడే తగ్గి మాట్లాడలేదు. మీకు ఉన్న లింకులన్నీ బయట పెడతా అన్నాడు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు మరి మగపిల్లలతో కూడా తిరగాల్సి వస్తుంది వాళ్ళు ప్రచారంలో. మీ ఎవరిని బయటకు తీస్తాం మరి ఏ లాడ్జిలో అవనగానే చాలా కోపం వచ్చింది వాళ్ళకి. అలాంటివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది నీకు. మాట్లాడావు, రెచ్చగొట్టావు, వాళ్ళు కొట్టారు. కొట్టిండు, ఇంటికి వచ్చి కొట్టారు. అది కూడా మళ్ళీ అది ఎందుకు రాలేదో ఏంటో నాకు తెలిసి. మరి నీవు కూడా మహా గర్విస్తుడు. నేను కూడా గిరీష్ దామని ఇంటికి వచ్చాను, ఆఫీస్కి వెళ్ళాను, మాట్లాడాను. ఆ చేతనా కొడుకు ఎన్నిసార్లు కూడా నేను దగ్గరికి వెళ్ళాక కూడా పిలిచాడు, రమ్మన్నాడు, అపాయింట్మెంట్ ఇచ్చి కూడా కలవలేదు. అంతకుముందే ఎన్నోసార్లు తిప్పాడు. వస్తే కాళ్ళ మీద శాస్త్రంగా నమస్కారం చేద్దాం అనుకున్నా గిరీష్ దామనికి. అంత స్పీచ్ కూడా అట్రాక్ట్ అయిపోయాను, అంత అద్భుతంగా మాట్లాడతాడు. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి, ఇట్లాంటి కాపాడుకోవాలి. ఏమైనా పెపస్త్రాలు కానీ ఏదైనా
సెల్ఫ్ డిఫెన్స్ ఏమన్నా ఈక్విప్మెంట్స్ ఇద్దామని కూడా వెళ్ళాను. దగ్గర నా కొడుకు ఆనే ఉండి కూడా కలవలేదు వాడు. ఇంకోతో మాట్లాడిచ్చిండు. నేను ఒక ప్యాంప్లెట్ ఇచ్చిన, అది ఇచ్చిన, మళ్ళా కాల్ చేస్తా అంటాడు, చేయడు. మళ్ళీ నేను ఏమంటాడు, ఫస్ట్ టైమే నెగ్లెక్ట్ గా మాట్లాడాడు. నేను అయితే నా మీద ఇప్పటికే అటెంప్ట్ జరిగింది, నేను రాలేదు, కలవనాను. నేను కలవని చెప్పిండు ఎవడైనా? కలవమని చెప్పలేదు. మాట్లాడడానికే అదిరిపోతున్నాడు, మాట్లాడడానికి కూడా. సరే ఏదో దెబ్బతిని ఉంటాడేమో అనుకున్నాను, కానీ మహా మూర్ఖుడు. రమ్మని అక్కడి వరకు వచ్చి కలవలేదు రా దరిద్రుడా. కుప్పాల రజని కాదు, ఆడి గురించి నిధులు ఆడు నాతో వ్యక్తిగతంగా చాలా చాలా మిస్బిహేవ్ చేస్తాడు, చాలా తప్పుడు పర్సన్ అని నాకు అర్థమైంది. ఇంకా కాకపోతే బీజేపీ కులం కాబట్టి బయట పెట్టుకోవద్దు, మనమంతా ఒకటి ఉండాలి ఈ విషయాలని. వాళ్ళు ఎలా ఉంటున్నారు అక్కడ ఏమో చూడండి, ఏమైనా గొడవలు ఉంటాయి కానీ బయట చెప్పుకోరాలు, లోపల కొట్టుకుంటారు, తప్పుకుంటారు, బయటికి రానియరు, అస్సలు రానియరాలు. మనం గుట్టుగా ఉండాలి మరి, మనం కూడా. మన సంసారం ఇది, మన కుటుంబం ఇది. ఇంతమంది రాస్తారు సోషల్ మీడియా నమ్మగలుగుతున్నా. ఒక్కసారి నరేంద్ర మోడీ అడగండి, ఇవాళ ఈ అంశం నేషనల్ పార్టీ అంగమైంది. ఆ విషయం మీకు తెలుసా? నేషనల్ పార్టీ చర్యలు తీసుకోబోతోంది. ఆ విషయం మీకు తెలుసా? ఇలా పేరు రాగానే కొడుకు తప్పు చేయలేదు కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క బీజేపీ నాయకుడికి, కార్యకర్తలకు తెలుసు. తప్పదు కదా. ఇదే మీ బిడ్డకైతే ఒక్కసారి మీ బిడ్డ మీద తెలియదు. తప్పు వేరే, నేరం వేరే, దరిద్రుడా. ప్రతి మనం అడగదు, ప్రతి ఒక్కరికి బిడ్డకైతే ఇదే పరిస్థితి. మనం ఏమాత్రం అడగదు. అరే దరిద్ర, 5 కోట్లు అడగడం తప్పు కాదారా? కూతుర్ని వాళ్ళ ఇంకా పంపించడము, చదువు సంధ్యలు మానేసి వాళ్ళ ఇంకా పంపడం తప్పు కాదారా? మరి అసలు ఏం జరిగిందో కోర్టు తెలుస్తుంది. జడ్జిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారా దరిద్రుడు? మరి నువ్వెందుకు నోటిస్తుంది గంపడంతా? ఎందుకండి పార్టీ అంటే ప్రేమ నాలే. నరేంద్ర మోడీ అంటే చచ్చిపోయేంత ప్రేమ నాకు, యోగి అంటే చచ్చిపోయేంత ప్రేమ నాకు, హిందూ ధర్మం అంటే చచ్చిపోయేంత ప్రేమ నాకు. కానీ అప్పుడు తప్పు నాకు మంచిపుట్టుగా పుట్టినం ఒంట్లో. అరే దరిద్రుడ, తప్పు కూడా అనకూడదు. కొన్నిసార్లు అది తప్పు అనిపిస్తుంది, కానీ నిజం వేరే ఉండొచ్చు. చూడగానే చూసిందంతా, కళ్ళతో చూసిందంతా కరెక్ట్ కాదు, చెవులతో వినేదంతా నిజం కాదు. ఎన్నోసార్లు ఉల్టపంట అవుతుంది. ఎంతో మంది అయ్యో పాపం అమ్మాయికులని, మా ఇంటి పక్కన ఒకసారి గొడవ అవుతున్నది భార్యతో, ఎప్పుడు గోట్లాడేవాళ్ళు. భార్య ఎప్పుడు ఏడుస్తూ భర్త మీద చెప్తూ ఉంటే ఒకసారి భర్త నిలదీస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే మొత్తం భార్యనే తప్పులేదు రా దరిద్రం ఉండకూడక. ఆ రోజు ఆయన 1-2 గంటలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈమె తల్లిదండ్రులు కూడా అల్లుడిగా సపోర్ట్ చేస్తున్నారు. మన సాధ్యంగా అనుకుంటావు, చెప్పగానే నీలాంటి ఆశపడైతే పోయి కొడుతూనే ఉంటాడు. చేతనా కొడుక, పెంటనా కొడుక. పెంట కూడా ఎంతో ఉపయోగపడాలి. ఆ పెంట కూడా అనడానికి నాకు రావట్లేదు నోరు. రక్తమైతే అప్పుడు తప్పదు. రాజకీయం, అడ్డమైన రాజకీయాలు, అడ్డమైన న్యూస్ ఛానల్ పెట్టుకున్న ఈ వీడియో అంకితం చేస్తా ఉన్నా. నేను చెప్తున్నా, మమ్మల్ని వింటున్నావు కాబట్టి నేను చెప్తున్నారా? నువ్వే అశుద్ధం తినే నా కొడుకువి. ఆ నోరు అందుకే తెలిసిన బరబరబరా మింగుతావు. డబ్బులు అవసరం కాదు, కానీ పద్ధతి ఉండదు. అంతేగాని ఒక మైనర్ బలి చేయడం కరెక్ట్ కాదు. మేజర్, ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ అనుకుందాం. మేజర్ అయితే మనం ఇట్లా చేస్తున్నా. మేజర్ అయితే అరే దరిద్రుడా, మేజర్ అయినప్పుడు ఇష్టపడి ఎవరితో తిరగ నా కొడుక. ఇక్కడ మనం ఆవేశి ఎంటబడి వాళ్ళు స్నేహంగా ఉన్నారు. స్నేహం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది చట్ట పరిధిలో మాట్లాడరా సన్యాసిగా. మరి ఆడపిల్లలు కూడా అంతే అనాలి. అప్పుడు తప్పు అన్నప్పుడు ఇద్దరితో తిరగడం. ఇక్కడ ఇద్దరు ఇష్టపడినప్పుడు ఇద్దరు తప్పు ఉండాలి, ఇద్దరిని అనాలి, లేకపోతే ఇద్దరిని అనకూడదు. ఆడపిల్ల రా దరిద్రుడా. మేజర్ అవ్వచ్చు అంటున్నాడు కొడుకు, ఇప్పుడు వచ్చిండు. మేజర్ అయితే ఇది ఏ మాత్రం అసలు కానీ కాదు. మ్యూచువల్ గా వెళ్ళారు, మ్యూచువల్ గా వచ్చారు. ఆ చట్టాలన్నీ మారిపోతాయి. అక్కడ అరెస్టులు ఉండవు, ఏముండవు, కోర్టు అంటే చూసుకుంటారు. అదంతా సోషల్ మీడియా ధైర్యంగా చెప్తున్నా. సోషల్ మీడియా అనేది బాధితురాలు పక్షాన ఉన్నది. అంత శాతం చెప్తున్నా. ఏమైంది కవితమ్మ? నోరు మూగమైంది. అరే డిజిటల్ మీడియా ఎక్కడ ఉందో దరిద్రం ఉండ కూడా. నాది కూడా డిజిటల్ మీడియా. నేను ఉన్నానా? లేదు కదా. మీరు చెతనా కొడుకులు, ఆ గిరీష్ మీడు ఉన్నాడు, ఆ కమ్యూనిస్టు ఛానల్స్ ఉన్నాయి మీ దగ్గర. దేశభక్తి గల ఛానల్ ఏవి లేవు మీ వెనక. ఏమైంది? రేవంత్ రెడ్డి టీము నోరు మూగమైంది. ఏమైంది? రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాలారా టీము? ఇప్పుడు తెలంగాణ మొత్తం ఎవరు తిరగమన్నారు? నేను రామచంద్రరావు గారు తిరగమని చెప్తున్నాను. నేను రామచంద్రరావు గారు కాదా అధ్యక్షుడు కాదా? అధ్యక్షుడు పార్టీ చేతనా కొడక తిరిగితే నీకేమైందిరా దున్నపోతున్నా కొడక? ఎక్కడ తిరిగితే నీకెందుకు? హిందూ ఏకతా యాత్రలు తిరగడం వల్ల నీకు వచ్చిన నష్టమైందిరా పనికి మళ్ళీ చెప్పనా కొడక. ఆయన బాల్ లాంటి వాడు ఒక్కసారి కొడితే లేస్తాడు, ఒక్కసారి పార్టీలకెళ్ళి తీసేసినా కానీ వృక్షం లాగా ఎదుగుతాడు. బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ ఇంతమంది కలిసి ఆయన గోటికి కూడా పనికిరారు. అందరూ టాలెంట్ ఉన్నోళ్ళు ఉన్నారు.
రఘునందన్ గారికి ఇట్లా ఎక్సలెంట్, కానీ క్రౌడ్ పుల్లింగ్ లో ఆయనకు ఎవరు పోటీ సరిపోరు. ఆయన మాటలో పబ్లిక్ అంతా అట్రాక్ట్ అయిపోతారు అసలు ఒక్కసారిగా. ఆ తిరుగుతే కూడా వీనికి ఏమవుతుందో నొప్పి. అధ్యక్షుడు ఎవరున్నా ఈ పార్టీ అధ్యక్షుడి మీదే నడవాలి. ఇప్పుడు రాజకీయం ఎందుకు? ఈ తెలంగాణ మొత్తం తిరుగుతా ఒక్కొక్క సంగతి చెప్తా అంటే లాభం కంటే భయపడాలన్నా. ఇప్పటికీ నీ కొడుకు 3 సార్లు దాడి చేసిండు, నువ్వు 4 సార్లు దాడి చేసావు. ఇది ఇస్తారని దేశం కోసం ధర్మం కోసం అని ఇంకా చెప్పలేదు. వాళ్ళ భార్య ఏడుపు వాళ్ళ కోసం వచ్చి తాకిందని చెప్పి ఎవరు అనుకుంటారు. వాళ్ళ పిల్లలు ఏడుపు తాకిందన్నారు. వాళ్ళ తల్లి ఒరే నీకు కూడా జరుగుతావు, రేపు యాక్సిడెంట్ చచ్చిపోతావు, అప్పుడు కూడా అందరం మేము అదే అనుకుంటాం. నువ్వు బండి సంజయ్ వాళ్ళ పాపం వాళ్ళని చచ్చిపోయారా అనుకుంటావా? అది అనుకోనరా నేను, నువ్వు అనుకుంటావు చెత్తనా కొడుక. వాళ్ళ ఇంటి నిండా పెట్టేశారు అన్ని, దేవుడు రాముడు అని పెట్టారు, కానీ వాళ్ళకి దైవతం భగవద్గీత ఎక్కడ చదివాడు? భగవద్గీత చదివితే మనం అల్లుకపోయి కలిసి ఉండాలి. ఇక్కడ భగవద్గీతను సరే అర్థం చేసుకోలేడు, అసలు బుక్ ఇዛడు తీసుకోలేదు. ఎంత గర్వం ఉన్నది గిరీష్ ధర్మోనికి, నీకు తెలియదురా పక్క. నీ దగ్గర అన్నా అని చెప్తుండొచ్చు, నువ్వు అప్పుడు అంటావు. నువ్వు బాగా ఆడు చెప్పిందాడే నువ్వు అయినవరా నువ్వు మెయిన్ గా. అమ్మాయిల వచ్చి రెచ్చగొట్టడం తప్పు కదా? మగ ఆడ అనేది ఆకర్షణ ఉంటుంది మిత్రులారా, ఫ్రెండ్స్. మరి ఎంతో మంది అమ్మాయిలు మగవాళ్ళు ప్రవరాక్షుడిని వరుదిని వచ్చి అలా రెచ్చగొట్టరు. ఆ రెచ్చగొట్టి మనం రెచ్చిపోకూడదు, సైలెంట్ ఉండాల. అరే ఒక్కోసారి వీళ్ళు మోగుతారు, వాళ్ళు మోగుతారు. సుప్రీంకోర్టు చెప్పింది కదా చేతనా కొడక. దానికి నువ్వైతే ఉండు, నీదేదో బయటకు వస్తుంది, అప్పుడు తెలుసు నీ భాగవతం ఎలా ఉంటావో తెలుస్తుంది. సాధారణ కుటుంబం మారా. అక్కడ టీఆర్ఎస్ ఉందిరా వెనకాల, ఎన్ని కోట్లాడు పెట్టాను ఆయనకి. అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, మొత్తం మీడియా ఛానల్ అంతా వాళ్ళే ఉంటారు ఎక్కువగా. వాళ్ళంతా వస్తున్నారు. నీళ్ళని దొంగనా కొడుకులు ఉన్నారు వాళ్ళ సపోర్టు. ఇంకా సపోర్ట్ లేని వాళ్ళకి చేయరా నువ్వు. ఆడ చిలకలగూడలో ఒక అమ్మాయి పొడిచి చంపారు, నోరు వచ్చింది దరిద్రుడా. మగపిల్లలు చంపితే నీకు నోరే రాదు. ఎంతమంది మగవాళ్ళని అన్యాయంగా చంపుతున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఆ మగ్దా టీవీ చూసావురా, లక్ష్మీ మేడం చూడండి, ఆమె కాళ్ళు మొక్కరా, నెత్తి మీద చల్లుకోరా, దరిద్రం ఉండా కొడుక. ఎంత బాగా చెప్తుంది, ఎంత బాగా చెప్తుంది మొగోళ్ళకి జరుగుతున్న అన్యాయము. కాబట్టి మొగోళ్ళకి జరిగే నీకు తెలియదు రా దొంగనా కొడుక. ఎంతసేపు ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి ఆలోచించింది, మొగోళ్ళకి ఏమైనా కదారా చెప్పనా కొడుక. అది ఉట్టేనా ముగ్గురు కలిసి రేప్ చేశారా అని ఉట్టిగానే ఇస్తే ఇలాంటి ప్రూఫ్ లేదు, ఏం లేదు. సరే కేసులు అంటే లోపల పెట్టి ఫ్యాక్స్ కేసులు పెట్టి ఒక 1 year వరకు వాళ్ళు జైలునే ఉండాలి. జైలునే ఉంటే ఆ కుటుంబానికి వాళ్ళ పెళ్లిలు అవుతాయా? వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఇస్తారా? అయిపోతే రేపు ఆడపిల్లల పెళ్లి టకన అవుతున్నాయి. దానికి క్యారెక్టర్ బాగాలేకున్నా, ఏ బాగాలేకున్నా ఇంకోటి అవుతున్నాయి. మగపిల్లల పెళ్లి అవట్లేదు రా. మగపిల్లల మచ్చబడితే చాలా ప్రమాదం. అమ్మ ఓగులా ఏమంటుంది. ఆడపిల్ల దొరకట్లేదు ఇప్పుడు, మొత్తం సమాజం రివర్స్ అయింది. ఆడపిల్ల మగపిల్లల గురించి ఆలోచించు. మగపిల్లలు లేని దేశం అయిపోతుంది మనది రాను రాను. రగులుతుంది నా బాబు కూడా రగిలిపోతుండ్రు. ఎప్పుడైనా గౌరవించేది చెప్తారు ఇది రోజులా ఇదే పరిస్థితి. మంచి దగ్గర చేయాల్సిన పని ఏంటంటే నా కొడుకు తప్పు చేసిందా లేదనేది పోలీసులు సోషల్ మీడియా పెట్టేది కాదు. ఎవరు మాట్లాడతారు ఆయన అలాగే పెట్టి ఉండేవాడు రా. మరి మిగతా చెత్త నా కొడుకు రావడం వల్లనే ఆయన చెప్పాల్సి వచ్చింది.